హలో ఆల్, వెల్కమ్ టు ఎస్టీఎన్ఐఎస్ అకాడమీ. ఈ రోజు వీడియోలో మనం రెండు విషయాల గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాము. అందులో మొట్టమొదటిది రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన బడ్జెట్, దాన్ని ఏ విధంగా చదివితే ఎగ్జామ్ లో మనం మంచి మార్క్స్ స్కోర్ చేయొచ్చు అనే విషయం గురించి తెలుసుకోబోతున్నాం. అంటే హౌ టు రీడ్ బడ్జెట్ అనే విషయం గురించి చదువుకోబోతున్నాం. అలాగే సెకండ్ ఏంటంటే ఎస్టీఎన్ఐఎస్ అకాడమీ ఏదైతే బడ్జెట్ ఒరిజినల్ డాక్యుమెంట్ వేరేగా ఉంటుందో ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ నుంచి కంపైల్ చేస్తూ మేము తయారు చేసిన ఒక మెటీరియల్ అయితే ఉందో ఆ మెటీరియల్ చూపించడం అనేది రెండో ప్రాధాన్యత ఉంది. సో ఓవరాల్ గా ఈ పర్టికులర్ ఏదైతే వీడియో ఉంది, ఈ వీడియోలో 90% బడ్జెట్ డాక్యుమెంట్ ఏ విధంగా చదవాలనే విషయాన్ని మీకు చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే దాంతో పాటుగా మా దగ్గర ఇలాంటి పీడిఎఫ్ ఉందని చూపించే విషయం కూడా ఒకటైతే జరిగే పరిస్థితి ఉంది. సో దీనిలో భాగంగా మనం చూసుకుంటే అసలు బడ్జెట్ అంటే మనం ఏం చదవాలి, అసలు బడ్జెట్ గురించి ముందుగా అసలు చదవాల్సినవి ఏంటంటే మొట్టమొదటిగా బడ్జెట్ లో చెప్పిన హైలైట్స్ ఏంటి, అంటే ఏ విధమైన అంశాలని హైలైట్ చేస్తూ బడ్జెట్ లో మనకి చెప్పారనే విషయాన్ని మనం మొట్టమొదటిగా చదవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే సెకండ్ పాయింట్ గా ఏంటంటే బడ్జెట్ రిలేటెడ్ గా ఏదైతే ట్రెండ్స్ ఉన్నాయో ఆ ట్రెండ్స్ గురించి మనం చదవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఆ ట్రెండ్స్ అంటే మెన్షన్ చేసిన ట్రెండ్స్ అయితే కొన్ని ఉంటాయి అనమాట. ఈ విధంగా రెవెన్యూ రిసిప్ట్స్ ఉన్నాయి, ఈ విధంగా ట్యాక్స్ ఎక్స్పెండిచర్స్ ఉన్నాయి, ఇలా డిఫరెంట్ గా చెప్పడం అయితే జరుగుతుంది. ఆ విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ ట్రెండ్స్ గురించి చదవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత థర్డ్ది ఏం చదవాలంటే ఖచ్చితంగా బడ్జెట్ ఏదైతే ఫైనాన్స్ మినిస్టర్ ఉంటారో ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ ఉంటుంది. ఆ బడ్జెట్ స్పీచ్ లో స్ట్రెస్ చేస్తూ మెన్షన్ చేసిన కొన్ని స్కీమ్స్ గురించి కానీ లేదంటే కొన్ని అలొకేషన్స్ గురించి కానీ చెప్పడం అయితే జరుగుతుంది. సో ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ ఏదైతే ఉందో ఆ స్పీచ్ ని మనం ఒకసారి చూడాల్సిన అవసరం ఉంటుంది. దానిలో భాగంగా ఏ సెక్టార్ కి ఎంత అలొకేట్ చేశారు ఆ అలొకేషన్స్ గురించి కూడా మనం చదవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక ఫైనల్ గా ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి మనం చేయాల్సింది ఏంటంటే మనం ఓన్ గా అబ్జర్వ్ చేయాలి. బడ్జెట్ లో కొన్ని గ్రాఫ్స్ ఇస్తారు, అలాగే కొన్ని పై చార్ట్స్ ఇస్తారు. వాటి నుంచి మనం కొన్ని అబ్జర్వేషన్స్ డ్రా చేయాలి. అంటే లాస్ట్ 5 years లో బడ్జెట్ ఏ విధంగా చేంజ్ అయింది, లాస్ట్ 5 years లో రెవెన్యూ రిసిప్ట్స్ ఏ విధంగా చేంజ్ అయ్యి, లేదా లాస్ట్ 5 years లో రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ ఏ విధంగా చేంజ్ అయ్యి అనేది మనం ఓన్ గా కొన్ని అబ్జర్వేషన్స్ అయితే డ్రా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏ ఏ సెక్టర్ లో ఏ విధంగా ఉన్నాయి అన్నట్టు అబ్జర్వేషన్స్ అనేవి డ్రా చేసుకుని ఉంచుకుంటే రేపు పొద్దున్న ఎగ్జామినర్ మనకి క్వశ్చన్స్ బడ్జెట్ నుంచి ఫ్రేమ్ చేయాల్సి వస్తే ఈ 4 టైప్స్ లేదంటే ఈ 4 విధాలుగానే ఫ్రేమ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మనం అప్రోచ్ అయినప్పుడు బడ్జెట్ ఈజీగా అర్థం చేసుకునే పరిస్థితి అయితే ఉంటుంది. సో దీనిలో భాగంగా చూసుకుంటే మనకి బడ్జెట్ డాక్యుమెంట్ డిఫరెంట్ డాక్యుమెంట్స్ వచ్చి దాదాపుగా ఒక 150 పేజీల నుంచి 200 పేజీల వరకు ఉన్న బడ్జెట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. వాటన్నిటిని చదవాలంటే ఓపుకుంటే చదవచ్చు, తప్పులేదు. లేదనుకుంటే మనం కంపైల్ చేస్తూ మీకు దాదాపు ఒక 35 pages లోనే మీకు బడ్జెట్ డాక్యుమెంట్ ని ఎగ్జామ్ రిలవెంట్ గా టు ది పాయింట్ ఇవ్వడం అయితే జరిగింది. సో దీన్ని మీరు చదువుకున్న చాలా వరకు ఉపయోగపడే పరిస్థితి అయితే ఉంటుంది అనమాట. ఓకేనా, ఇది బేసికల్ గా. సో దీనిలో భాగంగా మొట్టమొదటిగా మనం హైలైట్స్ చూసుకుంటే బడ్జెట్ లో మెన్షన్ చేసిన హైలైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బడ్జెట్ లో మెన్షన్ చేసిన హైలైట్స్ లో భాగంగా అకౌంట్స్ 2022 అండ్ 2023 ప్రకారం మనకి అకౌంట్స్ జనరల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన రిపోర్ట్ ప్రకారం లేదంటే వాళ్ళు చెప్పిన ఫైనలైజేషన్ ప్రకారం రెవెన్యూ డెఫిసిట్ ఆఫ్ 43,488 crore రూపీస్ రెవెన్యూ డెఫిసిట్ ఉంది. అలాగే ఫిజికల్ డెఫిసిట్ వచ్చేసరికి 52,509 crore రూపీస్ ఫిజికల్ డెఫిసిట్ అనేది ఉంది. ఇది మనకి ఆ పర్టికులర్ ఇయర్ లో చూసుకుంటే పర్సెంటేజ్ జిఎస్డిపి అంటే మన గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో దానిలో భాగంగా చూసుకుంటే రెవెన్యూ డెఫిసిట్ 3.30%, అలాగే దాంతో పాటుగా ఫిజికల్ డెఫిసిట్ వచ్చేసరికి 3.9% ఉండడం అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్ గా మనకి అకౌంట్స్ 2022-2023లో ఏమైంది, ఫిజికల్ డెఫిసిట్ అనేది ఈ రెవెన్యూ డెఫిసిట్ కంటే ఎక్కువగా ఉందనే విషయాన్ని మనం ఇక్కడ ఒక అబ్జర్వేషన్స్ గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే తర్వాత ఏం చెప్పారు, రివైజ్డ్ ఎస్టిమేట్స్ 2023 అండ్ 2024 ప్రకారం రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఉన్నాయన్నట్టు చెప్పారు. సో రివైజ్డ్ ఎస్టిమేట్స్ లో భాగంగా ఇక్కడ మనకి ఆర్ఈ అని సూచిస్తుంటారు అనమాట. రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటే బడ్జెట్ ఎస్టిమేట్స్ అంటే బిఏ అని చూపిస్తారు, అకౌంట్స్ అంటే ఏసీసీటీఎస్ అని చూపిస్తుంటారు అనమాట గ్రాఫ్స్. ఆ విషయాన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం. సో దీనిలో భాగంగా మనం చూసుకుంటే revised estimates for revenue expenditure for financial year 2023-2024 is 2,12,450 crores, whereas capital expenditure వచ్చేసరికి 23,330 crores అనేది ఉండడం కనిపిస్తుంది. ఇందులో భాగంగా రెవెన్యూ డెఫిసిట్ వచ్చేసరికి 38,682 కోట్ల రూపాయలు ఉంది. అందులో భాగంగా ఫిజికల్ డెఫిసిట్ సేమ్ పీరియడ్ కి వచ్చేసరికి 62,720 కోట్ల రూపాయలు ఉంది. సో దీనిలో భాగంగా మన జిఎస్డిపిలో పర్సెంటేజ్ వచ్చేసరికి 2.65% రెవెన్యూ డెఫిసిట్, అలాగే దాంతో పాటుగా మనకి ఫిజికల్ డెఫిసిట్ వచ్చేసరికి 4.30% ఉన్నట్టు 2023-24 రివైజ్డ్ ఎస్టిమేట్స్ లో మనకి చెప్పడం అయితే జరిగింది. ఇవన్నీ హైలైట్స్ అండి.
వీటి నుంచి మనకి ఎగ్జామినర్ డైరెక్ట్ గా క్వశ్చన్స్ అనేవి స్టేట్మెంట్స్ అనేవి ఫ్రేమ్ చేయడానికి హై పాసిబిలిటీస్ ఉంటాయి అనమాట. అవి అనలైటికల్ వేలో ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ మనకి గ్రాస్ చేయగలిగేటప్పుడు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం అనమాట. ఇది బేసికల్ గా లాస్ట్ 2 years కి సంబంధించి, లాస్ట్ 2 financial years కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు బడ్జెట్ ఎస్టిమేట్స్ 2024-2025 అంటే ఈ ఇయర్ కి ఎస్టిమేట్స్ ఏ విధంగా ఉన్నాయంటే, బడ్జెట్ ఓవరాల్ గా ఎవరు మనకి ఫైనాన్స్ మినిస్టర్ దీన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా 2,94,427.25 కోట్ల రూపాయల బడ్జెట్ ని ప్రపోజ్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా రెవెన్యూ ఎక్స్పెండిచర్ వచ్చేసరికి 2,35,916.99 కోట్ల రూపాయలు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసరికి 32,712.84 కోట్ల రూపాయలు అనేది కనిపిస్తుంది. సో దీనిలో భాగంగా రెవెన్యూ డెఫిసిట్ వచ్చేసరికి 34,743.38 కోట్ల రూపాయలు ఉంది. ఫిస్కల్ డెఫిసిట్ వచ్చేసరికి 68,742.65 కోట్ల రూపాయలు ఉంది. ఇది ఓవరాల్ గా జిఎస్డిపిలో ఏదైతే ఫిస్కల్ డెఫిసిట్ ఉందో ఫిస్కల్ డెఫిసిట్ 4.19% ఉంది. అలాగే మనకి రెవెన్యూ డెఫిసిట్ వచ్చేసరికి 2.12% అనేది కనిపిస్తుంది. ఇది బేసికల్ గా బడ్జెట్ లో హైలైట్ చేసిన ఇన్ఫర్మేషన్స్. వీటిని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే దాంతో పాటుగా రివ్యూ స్టేట్మెంట్ అనేది లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి రివ్యూ స్టేట్మెంట్ అనేది రిలీజ్ చేస్తారు. అందులో రెవెన్యూ రిసిప్ట్స్ ఎలా ఉన్నాయి, రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ ఎలా ఉన్నాయి, అలాగే దాంతోపాటు క్యాపిటల్ అకౌంట్ ఎలా ఉంది, పబ్లిక్ డెప్ట్ ఎలా ఉంది, అలాగే దాంతో పాటు రెవెన్యూ రిసిప్ట్స్ ఎలా ఉన్నాయి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎలా ఉంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇయర్ కి ఏ విధంగా ఉంది, అలాగే లోన్స్ అండ్ అడ్వాన్స్మెంట్స్ ఏ విధంగా ఉంది, ఇలాంటివన్నీ కూడా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. వాటిని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇది బేసికల్ గా బడ్జెట్ హైలైట్స్ లో భాగంగా కనిపిస్తాయి. ఈ హైలైట్స్ నుంచి మనకి ఖచ్చితంగా క్వశ్చన్స్ అనే ఫ్రేమ్ చేస్తారు. మనకు జాగ్రత్తగా తెలిసి ఉండాలి. ఎలా అంటే లాస్ట్ ఇయర్, దాని తర్వాత ఇప్పుడు మనకి లాస్ట్ 3 years రివ్యూస్ అనేవి ఇవ్వడం జరిగింది. ఏది మనకి 2022-23 నుంచి 2024-25 వరకు ఉన్న డేటా ఇవ్వడం జరిగింది. సో ఆ డేటాని అనలైటికల్ వేలో మనం అనాలిసిస్ చేసుకొని చదవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది అనమాట. అది బేసికల్ గా దీనికి సంబంధించిన హైలైట్ కి సంబంధించింది. ఆ తర్వాత బడ్జెట్ స్పీచ్ లో ఏం మెన్షన్ చేశారు, స్పీచ్ లో ఏ సెక్టర్ కి ఎంత అలొకేట్ చేశారు, ఓవరాల్ ఇది బడ్జెట్ కి సంబంధించిన పొజిషన్, ఎంత పబ్లిక్ డెట్, ఎంత లోన్ రికవరీస్, ఎంత పబ్లిక్ అకౌంట్ నెట్ ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా చెప్పడం జరిగింది. ఈ స్టాటిక్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానిలో రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్ కి సంబంధించి ఏ విధంగా ఉంది, రెవెన్యూ అకౌంట్ రిసిప్ట్స్ అండ్ ఇవన్నీ కూడా చెప్పడం అయితే ఆ బడ్జెట్ స్పీచ్ లో మనకు మెన్షన్ చేస్తూ వెళ్ళడం జరిగింది. దీనిలో భాగంగా ఏ సెక్టర్ కి ఎంత అలొకేట్ చేశారనేది చెప్తారు. ఎకనామిక్ సర్వీసెస్ కి ఎంత, సోషల్ సర్వీసెస్ కి ఎంత, జనరల్ సర్వీస్ కి ఎంత అలాట్ చేశారు, దేనికి ఎంత అలాట్ చేశారు అనేది కూడా మనకి బడ్జెట్ స్పీచ్ లో హైలైట్ చేస్తూ వెళ్ళడం అయితే జరిగింది. ఈ చార్ట్ ఏదైతే ఉందో ఈ చార్ట్ లో ప్రతిదీ గుర్తుపెట్టుకోకపోయినా హైయెస్ట్ అలొకేషన్ దేనికి జరిగింది, లేదంటే టాప్ 5 అలొకేట్ చేసిన శాఖలు ఏవి, లేదంటే డిపార్ట్మెంట్స్ ఏవనే విషయాన్ని మనం జాగ్రత్తగా దీని నుంచి గుర్తుపెట్టుకోవాలి. అలాగే లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ దాని గురించి కూడా మనం గుర్తుపెట్టుకుంటే రేపు పొద్దున్న ఎగ్జామినర్ క్వశ్చన్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఆన్సర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే దానిలో భాగంగా బడ్జెట్ స్పీచ్ లో భాగంగా మనకి ఏ సెక్టర్ కి ఎంత అలొకేట్ చేస్తున్నారు, ఏ ప్రోగ్రామ్ కి ఎంత అలొకేట్ చేస్తున్నారు, ఓవరాల్ గా ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది అన్నట్టు బడ్జెట్ స్పీచ్ లో చెప్పడం జరుగుతుంది. అందులో అగ్రికల్చర్ కి ఎంత అలాట్ చేశారు, వెల్ఫేర్ కి ఎంత అలాట్ చేశారు, ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కి, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ కి, స్కూల్ ఎడ్యుకేషన్ కి, అలాగే హైయర్ ఎడ్యుకేషన్ కి, దాంతో పాటు హెల్త్ కేర్ కి, నెక్స్ట్ వచ్చేసరికి పంచాయతీ రాజు, అలాగే అర్బన్ డెవలప్మెంట్, హౌసింగ్, వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ అండ్ కామర్స్, ఎనర్జీ సెక్టార్ కి, ట్రాన్స్పోర్ట్ అండ్ రోడ్ బిల్డింగ్స్ కి, తర్వాత యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం కి, హోమ్ డిపార్ట్మెంట్ కి, అలాగే దాంతో పాటు ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎంత అలొకేట్ చేశారు, ఏ సెక్టర్ లో ఎంత ఖర్చు పెడతారనే విషయాన్ని మనం ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఇరిగేషన్ కి ఏ విధంగా ఉంది, దాంతో పాటుగా పవర్ సెక్టర్ కి ఏ విధంగా అలొకేషన్స్ ఉన్నాయనేవి ఇవన్నీ కూడా బడ్జెట్ స్పీచ్ లో చెప్పిన వీటిని మనం జాగ్రత్తగా చదవాలి. ఇప్పుడు బడ్జెట్ స్పీచ్ డాక్యుమెంట్ దాదాపుగా మనకు 35 పేజీల వరకు ఉంటుంది. అది మొత్తం మనం చదవాలంటే అందులో చాలా వరకు కొన్ని కాంట్రవర్సీ స్టేట్మెంట్స్, లేదంటే కొన్ని రకాల పొలిటిసైజ్డ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. వాటిని మనం తీసేసి ఓన్లీ టు ది పాయింట్ ఎగ్జామ్కి ఏవైతే కావాలో వాటిని మాత్రమే తీసుకొని చదవాల్సిన అవసరం ఉంటుంది. మీకు ఓపుకుంటే అది చూసి చదవచ్చు, లేదనుకుంటే మేము అది సెగ్రిగేట్ చేసి ఇక్కడ మీకు డీటెయిల్డ్ గా ఏవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అవసరం, ఏవి స్టేట్మెంట్లుగా ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంటుందో వాటిని సెగ్రిగేట్ చేస్తే ఇక్కడైతే చెప్పడం జరిగింది. సో దీనిలో భాగంగా మనం ఇప్పుడు ప్రధానమైన తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది అవుట్ ఆఫ్ టాపిక్ అన్నమాట. ఈ విషయాన్ని జనరల్ గా ఎగ్జామ్ స్ట్రెస్ చేసేది చాలా తక్కువ మంది కవర్ చేసేది. ఎందుకంటే బడ్జెట్ అంటే పై వరకే ప్రతి ఒక్కరు చూసి వెళ్ళిపోతుంటారు. అది మనకి ఓకే, ఇంతకు ముందు ట్రెండ్ వరకు అక్కడ వరకు ఉపయోగపడేది. బట్ ఇప్పుడు ఎగ్జామినర్స్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసే విధానంలో చూసుకుంటే ఆ బడ్జెట్ ట్రెండ్స్, ఆ ఎనాలిసిస్ మీద ఎక్కువగా దృష్టి పెట్టడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ పర్టికులర్ ఏదైతే ఉందో ఈ బాక్స్ ఇచ్చేస్తారు, లేదంటే ఈ టేబుల్ ఇచ్చేస్తారు, ఈ గ్రాఫ్ ఇచ్చేస్తారు, మనకి ఏది బడ్జెట్ డాక్యుమెంట్ లో కానీ వేరే మెటీరియల్ లో కానీ దొరుకుతాయి.
బట్ ఆ గ్రాఫ్ నుంచి ఆ మెటీరియల్ నుంచి మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, ఎగ్జామినర్ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఏ విధంగా ఉంటుంది అనేది మనకి ఇంపార్టెంట్. దీన్ని మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం, ఏ విధంగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు ఎలా ఏంటనే చూద్దాం. సో దీనిలో భాగంగా మొట్టమొదటి మనం చూసుకుంటే, మొట్టమొదటి చూసుకుంటే ఏం చెప్పాము, ట్రెండ్స్ ఇన్ రెవెన్యూ రిసిప్ట్స్ లో భాగంగా ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి. సో రెవెన్యూ రిసిప్ట్స్ లో భాగంగా స్టేట్ ట్యాక్సెస్ ఏ విధంగా ట్రెండ్స్ ఉన్నాయి అనేది మనం చూడాలి. ఇప్పుడు నుంచి అకౌంట్స్ 18-19 నుంచి చూసుకుంటే ఇప్పుడు మనకి బడ్జెట్ ఎస్టిమేట్స్ 2024-2025 వరకు ఈ స్టేట్ ట్యాక్సెస్ ఏ విధంగా మారుతున్నాయి అంటే, బాగా పెరిగాయా, మెల్లగా పెరుగుతున్నాయా, లేదనుకుంటే డిక్రీజింగ్ ట్రెండ్ లో ఉన్నాయా, ఇంక్రీజింగ్ ట్రెండ్ లో ఉన్నాయా, ఎప్పుడు తక్కువ ఉంది, ఎప్పుడు ఎక్కువ ఉంది, ఈ పాయింట్స్ అన్ని కూడా మనం జాగ్రత్తగా అనాలిసిస్ చేసుకుంటూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాని నుంచి ఆ పై గ్రాఫ్ ఏదైతే ఉందో దాని నుంచి తీసుకున్న అబ్జర్వేషన్స్ అనమాట ఇవన్నీ కూడా. ఈ బడ్జెట్లు ఎక్కడ మీకు కనిపించవు, దీన్ని మనం అబ్జర్వ్ చేసి వాటిని డ్రా చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో ఇందులో భాగంగా చూసుకుంటే స్టేట్ ట్యాక్సెస్ లో చూసుకుంటే స్టడీ ఇంక్రీజ్ ఇన్ రెవెన్యూ ఏదైతే స్టేట్ ట్యాక్సెస్ ఉందో ఆ స్టేట్ ట్యాక్సెస్ నుంచి వచ్చిన రెవెన్యూ స్టడీలీ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. సో ఏమవుతుంది, ప్రతిసారి 57, 71, 78, 85, 1,09. సో ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది, స్టడీ ఇంక్రీజ్ అనేది కనిపిస్తుంది. అందులో భాగంగా మనకు పాజిటివ్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది. బట్ చిన్న చేంజ్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఏంటా చేంజ్, ఇక్కడ ఏదైతే అకౌంట్స్ 18-19 ఉందో అక్కడ 58,107 కోట్ల రూపాయల్లో ఉంటే, అకౌంట్స్ 19-20కి అంటే ఫైనాన్షియల్ ఇయర్ 19-20కి 57,618 ఉంది. సో ఇక్కడ ఏమైంది, డిక్రీజ్ అయ్యింది. మళ్ళీ ఇక్కడ నుంచి ఏమైంది, ఇక్కడ నుంచి ఇంక్రీజింగ్ ట్రెండ్ లోకి వెళ్ళడం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. సో అక్కడ ఏదైతే ఉందో అది మనం జాగ్రత్తగా ఆ పాయింట్ ని అబ్జర్వ్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో 2018-19 నుంచి చూసుకుంటే 2018-19 టు 2020-21 వచ్చేసరికి ద గ్రోత్ రేట్ ఎప్పుడు స్లోగా వెళ్ళడం కనిపిస్తుంది. అందులో దాదాపుగా 58,000 అంతా చాలా క్లోజ్ గా ఉందన్నమాట, పెద్ద చేంజెస్ అయితే ఎక్కడ కనిపించట్లేదు. ఆ తర్వాత 2020, 21, 22, 21, 22లో చూసుకుంటే ఆ కలెక్షన్స్ వచ్చేసరికి వెంటనే పెరిగాయి, దాదాపుగా 13,000 కోట్ల రూపాయలు పెరగడం మనకు కనిపిస్తుంది ఈ 2 సంవత్సరాల మధ్యలో. ఇందులో భాగంగా షార్ప్ ఇంక్రీజ్ అనేది మనకి ఎక్కడి నుంచి కనిపిస్తుంది, 2021-22 నుంచి షార్ప్ గా ఇంక్రీజ్ అవుతూ ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అవుతూ వెళ్ళడం కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అందులో భాగంగా చూసుకుంటే ఈ 2022-23కి 85,000 కోట్ల రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత ఏమైంది, 2023-24కి 85,978 కోట్ల రూపాయలకు వెళ్ళడం కూడా కనిపిస్తుంది. సో అందులో భాగంగా మన బడ్జెట్ ఎస్టిమేషన్స్ లో భాగంగా టార్గెట్ ఏం పెట్టుకున్నారు, 1,09,872 కోట్ల రూపాయలు తీసుకురావాలనుకుంటున్నారు. సో ప్రీవియస్ వాటితో పోల్చుకుంటే చాలా షార్ప్ ఇంక్రీజ్ అనమాట. ఇక్కడికిక్కడ చూస్తే దాదాపుగా 25,000 కోట్ల రూపాయలు పెరిగే పరిస్థితి కూడా ఉండడం మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో దీనిలో భాగంగా చూసుకుంటే హైయెస్ట్ ఎక్కడ, లోయెస్ట్ ఎక్కడ అంటే ఓవర్ దీస్ ఇయర్స్ చూసుకుంటే స్టేట్ రెవెన్యూ ఇంక్రీజ్ ఫ్రమ్ 58,000 crores in 2018-19 టు ఎస్టిమేట్ ఎంతవరకు పెరిగింది, ఆ పర్సెంటేజ్ వచ్చేసరికి 89.08%. లాస్ట్ ఏవైతే ఉన్నాయో మనకి దాదాపుకి పర్టికులర్ ఏవైతే 7 years ఉన్నాయి, ఈ 7 years లో 89% ఇది పెరగడం మనము అబ్జర్వ్ చేయొచ్చు. లోయెస్ట్ ఎక్కడ ఉంది, ఇక్కడ మనకి అకౌంట్స్ 19-20 అంటే 19-20 ఫైనాన్షియల్ ఇయర్ లో లోయెస్ట్ ఉంది. ఆ తర్వాత ఏమైనా 19-20లో కాదు, అకౌంట్స్ 20-21 లో మనకు లోయెస్ట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మనకు లోయెస్ట్ అనేది కనిపిస్తుంది. ఆ తర్వాత ఏమైంది, హైయెస్ట్ వచ్చేసరికి బడ్జెట్ ఎస్టిమేషన్స్ 24-25 లో మనకు కనిపించే పరిస్థితి అయితే ఉంది. ఇది బేసికల్ గా మనం ఈ పర్టికులర్ గ్రాఫ్ నుంచి అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని ఎగ్జామినర్ ఇక్కడ ఇచ్చాము, ఏవైతే దాదాపు 10 పాయింట్లు ఇచ్చామో ఈ 10 పాయింట్లను వాళ్ళు స్టేట్మెంట్ గా ఫ్రేమ్ చేస్తారు. ఎట్లా ఇస్తారు, 2018-19 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ వరకు ఎస్టిమేట్ చేసిన ఫైనాన్షియల్ ఇయర్ వరకు స్టేట్ ట్యాక్సెస్ రెవెన్యూ ఎక్కడా కూడా డిక్రీజ్ అవ్వలేదు, ఇంక్రీజింగ్ ట్రెండ్ లోనే ఉంది అన్నట్టు చెప్తాడు అనమాట. ఇంక్రీజింగ్ ట్రెండ్ లోనే ఉందంటే ఆబ్వియస్లీ ఇంక్రీజింగ్ కనిపిస్తున్నప్పుడు కూడా మనకి డిక్రీజింగ్ అనేది ఒక దగ్గర కనిపించింది. ఇక్కడ కనిపించింది. ఏది 18-19 నుంచి 19-20 డిక్రీజ్ అయింది, మళ్ళీ 19-20 నుంచి మళ్ళీ 20-21 కూడా డిక్రీజ్ అవ్వడం కనిపించింది. ఈ పాయింట్స్ ఇక్కడ ఎందుకు డిక్రీజ్ అయిందో కూడా మనకు రీజన్ తెలియాలి. రీజన్ ఏంటి, కోవిడ్-19 వల్ల మనకి ఇక్కడ డిక్రీజ్ అవ్వడం కనిపించింది. ఇది స్టేట్ ట్యాక్స్ కి సంబంధించిన మనం అబ్జర్వ్ చేయాల్సిన ట్రెండ్స్ అనమాట. అలాగే చూసుకుంటే షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్ అండ్ డ్యూటీస్ యొక్క షేర్ ఏ విధంగా ఉంది, ఇది కూడా మనం సేమ్ ఆ విధమైన అబ్జర్వేషన్స్
ఓవరాల్ గా 18-19 నుంచి 24-25 కి 53.85% అది ఇంక్రీజ్ అవ్వడం కూడా అబ్జర్వ్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉందన్నమాట. అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసరికి నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ ఏవైతే ఉన్నాయో నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ కూడా ఇక్కడ నుంచి చూసుకుంటే ఇంక్రీజింగ్ ఈ ట్రెండ్స్ అయితే ఏవైతే ట్రెండ్స్ ఉన్నాయో ఆ ట్రెండ్స్ మనం డీటెయిల్ గా మెన్షన్ చేస్తే మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకుని ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటనేది. అలాగే గ్రాంటింగ్ నీడ్స్ లో ఏ విధంగా ఉన్నాయి అంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే గ్రాంట్స్ ఏ విధంగా ఉన్నాయి, హైయెస్ట్ ఎక్కడ ఉన్నాయి, లోయెస్ట్ ఎక్కడ ఉన్నాయి, ఏ విధంగా అది అప్ అండ్ డౌన్స్ వెళ్ళడం కనిపిస్తుంది అనేది చేస్తుంది. ఆ తర్వాత రెవెన్యూ అకౌంట్ సర్ప్లస్ లో భాగంగా సర్ప్లస్ లో ఉందా, డెఫిసిట్ లో ఉందా, ఏ విధంగా ఉందనేది మనకు తెలియాలి. ఏ ఇయర్ లో సర్ప్లస్ లో ఉన్నాం, ఏ ఇయర్ డెఫిసిట్ లో ఉన్నాం, ఏ ఇయర్ లో హైయెస్ట్ సర్ప్లస్ ఉంది, ఏ ఇయర్ లో లోయెస్ట్ సర్ప్లస్ ఉంది అనేవి మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన అబ్జర్వేషన్స్ అనమాట. అలాగే దాంతోపాటు ఎక్స్పెండిచర్ అండ్ క్యాపిటల్ అకౌంట్, హైయెస్ట్ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ అకౌంట్ లో దేనికి పెడుతున్నారు, వాటర్ రిసోర్స్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, లేదంటే సెకండరీ ఎడ్యుకేషన్, దేని మీద పెడుతున్నారు అనేది ఈ పర్టికులర్ టేబుల్ నుంచి మనం అబ్జర్వ్ చేయాలి. అలాగే దాంతో పాటు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏదైతే చార్ట్ ఉందో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ క్యాపిటల్ అకౌంట్ లో చూసుకుంటే ఇది ఏ ఇయర్ లో ఎక్కువ ఉంది, ఏ ఇయర్ లో తక్కువ ఉంది. మనకి ఇక్కడ చూస్తే అకౌంట్స్ 2022-2023 తక్కువగా ఉంది. ఇక్కడ ఏమైంది, బడ్జెట్ ఎస్టిమేషన్స్ ఈ ఇయర్ హైయెస్ట్ వెళ్ళడానికి అవకాశం ఉంది, 32,000 కోట్ల రూపాయలు వెళ్ళడానికి అవకాశం ఉంది అన్నట్టు చెప్తున్నారు. అలాగే మనకి సెకండ్ హైయెస్ట్ వచ్చేసరికి ఇక్కడ ఉంది 2021 లో 18,000 దగ్గర ఉండడం మనకు కనిపిస్తుంది. ఈ అబ్జర్వేషన్స్ మనకి ఎగ్జామినర్ స్టేట్మెంట్ ఫ్రేమ్ చేస్తారు. అలాగే పబ్లిక్ డెప్ట్ పర్సెంటేజ్ ఆఫ్ జీడిపిలో చూసుకుంటే ఏ విధంగా ఉంది, పబ్లిక్ డెప్ట్ ఇన్ పర్సెంటేజ్ ఆఫ్ జీడిపిలో చూసుకుంటే హైయెస్ట్ ఎక్కడ ఉంది, 2020-21లో మనకి హైయెస్ట్ కనిపిస్తారు 35.5%. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కోవిడ్ టైం, ఇది ఆబ్వియస్లీ కోవిడ్ టైం, ఖచ్చితంగా పబ్లిక్ డెప్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే రెవెన్యూస్ అనేవి తగ్గిపోయాయి. అక్కడ మనకి మన స్టేట్ రన్ అవ్వాలంటే అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఆ విధంగా ఈ ట్రెండ్ అనేది ఏ విధంగా ఉంది, అది ఏ విధంగా మారుతుంది, అలాగే లోన్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా ఉన్నాయి, రీపేమెంట్ ఏ విధంగా ఉంది, ఇలాంటివన్నీ కూడా మనం ఈ అబ్జర్వేషన్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే రేపు పొద్దున్న ఎగ్జామినర్ స్టేట్మెంట్ ఫ్రేమ్ చేస్తాడు, ఇలా డైరెక్ట్ ఫ్రేమ్ చేస్తాడు. ఇది ఎలాంటిది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఇక్కడ ఒక స్టేట్మెంట్ చూద్దాం, పబ్లిక్ డెట్ యాజ్ ఏ పర్సెంటేజ్ ఆఫ్ జీడిపిలోనే తీసుకుంటాం. ఏమంటాడు ఇక్కడ మనకి, ద డెప్ట్ రేస్ ఎక్స్పీరియన్సెస్ సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ బిట్వీన్ ద ఇనీషియల్ పీరియడ్ అండ్ అకౌంట్స్ 2021 అంటాడు. ఇక్కడ ఇనీషియల్ పీరియడ్ ప్లేస్ లో మనకి ఏం పెడతారు, 2018-19 పెట్టి ఏమంటారు, ద డెప్ట్ రేషియో ఎక్స్పీరియన్సెస్ సిగ్నిఫికెంట్ ఇంక్రీజింగ్ బిట్వీన్ 2018-19 టు 2020-21 అంటాడు. ఈ స్టేట్మెంట్ మనకు తెలియాలంటే ఈ గ్రాఫ్ ను మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది, తర్వాత ఏమైంది, డిక్రీజ్ అయిపోయింది, మళ్ళీ ఇంక్రీజ్ అయింది. సో మనకి 2020-21 అనేది ఇంపార్టెంట్ ఇయర్ గా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ స్టేట్మెంట్ డైరెక్ట్ గా ఎగ్జామినర్ ఫ్రేమ్ చేస్తారు. ఫ్రేమ్ చేసినప్పుడు మనకు తెలియాలంటే ఖచ్చితంగా ఈ గ్రాఫ్ నుంచి అబ్జర్వేషన్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒకటి, మనం ఇచ్చే మెటీరియల్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి, వీటిని మీరు చదువుకున్నా పర్లేదు, లేదు మీరు ఓన్ గా తయారు చేసుకుని చదువుకున్నా పర్లేదు. బట్ ఏదైనా కానీ బడ్జెట్ లో ఫ్యాక్ట్స్ ఎంత ఇంపార్టెంట్, అబ్జర్వేషన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఆ పాయింట్ అయితే పక్కాగా గుర్తుపెట్టుకోండి. అందుకే బడ్జెట్ మనం 4 టైప్స్ గా చదవాలి అన్నట్టు ఒక స్ట్రాటజీ అయితే చెప్పడం జరిగింది. సో ఫస్ట్ ఏవైతే హైలైట్స్ ఉన్నాయో వాటిని పక్కాగా చదవాలి. దాని తర్వాత ఏవైతే నెక్స్ట్ బడ్జెట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉన్నాయో అవి చదవాలి. తర్వాత బడ్జెట్ స్పీచ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చదవాలి. దాని తర్వాత అబ్జర్వేషన్స్ అనే మోస్ట్ ఇంపార్టెంట్. రీసెంట్ ట్రెండ్స్ పేపర్ ప్యాటర్న్ అనేది వీక్లీ బేస్ చేసుకుని తయారు చేస్తున్నారు. కాబట్టి బడ్జెట్ నుంచి ఓవరాల్ గా 5 క్వశ్చన్స్ వచ్చాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ గా 5 క్వశ్చన్స్ వస్తే 2 క్వశ్చన్స్ తప్పకుండా ఎగ్జాంపుల్ ఏదైతే మనకి అబ్జర్వేషన్స్ ఉన్నాయో అబ్జర్వేషన్స్ నుండే ఇస్తారు. కాబట్టి ఈ విధంగా మనం బడ్జెట్ డాక్యుమెంట్ ని అబ్జర్వ్ చేసుకుంటూ చదివితే ఖచ్చితంగా బడ్జెట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అన్ని క్వశ్చన్స్ ని ఈజీగా అటెంప్ట్ చేయగలిగే క్యాపబిలిటీ అనేది మీకు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇదండి ఓవరాల్ ఈ వీడియోకి సంబంధించింది. సో ఈ పర్టికులర్ పీడిఎఫ్ కావాలంటే మీకు అవైలబుల్ గా ఉంది. ఇది ప్లస్ ఇంగ్లీషు ప్లస్ తెలుగు 2 మీడియంస్ లో కూడా అవైలబుల్ గా ఉంది. తెలుగు మీడియం లో కూడా సేమ్ పీడిఎఫ్ అవైలబుల్ ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం లో కూడా సేమ్ పీడిఎఫ్ అనేది మీకు అవైలబుల్ ఉంటుంది. కాబట్టి ఎవరైనా కావాలనుకుంటే కింద ఏదైతే కామెంట్ సెక్షన్ లో లింక్ ఉందో దాన్ని యూజ్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు. తక్కువ రేట్ లోనే మీకు బెస్ట్ కంటెంట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఐ థింక్ మీకు ఈ క్లాస్ ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఫర్దర్ క్లాసుల్లో కలుద్దాం.